హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నేను ఒక హెయిర్ ప్యాక్ని, సూపర్ డూపర్ హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అవ్వడమే కాకుండా చాలా స్మూత్గా, సిల్కీగా ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా ఎండలో ఎక్కువగా మీరు స్టే చేసి ఉంటే కనుక ఈ ఎండలకి మన హెయిర్ చాలా ఫాల్ అవుతుంది. అట్లాగే చాలా స్ప్లిటెన్స్ కానీ హెయిర్ కండిషనర్ అన్నది చాలా డ్రైగా అయిపోతుంది కదా. అలాంటి వారికి ఈ ప్యాక్ చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇక్కడ మా పాప హెయిర్ చూసారు కదా ఎంత లాంగ్ అయ్యిందో. హాలిడేస్లో పాప హెయిర్ ఒక 2 ఇంచెస్ అయితే పెరిగిందండి. చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. నేను ఈ హెయిర్ ప్యాక్స్ యూజ్ చేయడం వల్లే కాకుండా జెనెటిక్గా కూడా మధు హెయిర్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. మీరు కూడా మేము యూస్ చేసే టిప్స్ ఫాలో అవుతే తప్పకుండా మీ హెయిర్ గ్రోత్ అవ్వడమే కాకుండా హెల్దీగా ఉంటుంది. అట్లాగే షైనీగా, స్మూత్గా కనిపించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పకుండా నా వీడియోస్ చూసి ఫాలో చేయండి. అట్లాగే నచ్చితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. అట్లాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు హెయిర్ ప్యాక్కి యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చి 2 అరటిపళ్ళు, అలాగే 1 కప్పు పెరుగు, 1 ఎగ్ యూస్ చేస్తున్నానండి. ఇది మా హెయిర్కి అంటే నాకు, మా పాపకి సరిపడా క్వాంటిటీలో నేను చేసుకుంటున్నాను. మీ హెయిర్కి తగ్గట్టు మీరు ప్రిపేర్ చేసుకోండి. అయితే ఇక్కడ నేను ఎప్పుడు హెయిర్కి ఎగ్ యూస్ చేసినా ఫుల్ ఎగ్గే ప్రిపేర్ చేస్తానండి. మీరైతే మీకు నచ్చితే ఫుల్ ఎగ్ తీసుకోండి, లేదంటే వైట్ ఒకటే యూస్ చేయండి. ఎందుకంటే చాలామందికి స్మెల్ ఇష్టం ఉండదు కాబట్టి ఎల్లో ఎక్కువగా స్మెల్ వస్తుందని ఓన్లీ వైటే యూస్ చేస్తారు. అది మీ ఇష్టం అండి. ఎల్లో కూడా చాలా మన హెయిర్కి మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే డ్రై అయిపోయిన హెయిర్ని ఎల్లో చాలా స్మూత్గా, సిల్కీగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అది కండిషనర్లా యూజ్ అవుతుంది. ఇది కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనము బనానాని స్లైస్ కింద కట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మనం తీసుకున్న 3 ఇంగ్రీడియంట్స్ 1 బై 1 మిక్సీ పట్టుకోవాలండి. చాలా మెత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే ఈ బనానా ముక్కలు ఏమైనా మన హెయిర్లో ఇరుక్కున్నట్లయితే తల స్నానం చేసినా కూడా అవి పోవు. అందుకే 1 బై 1 చాలా జాగ్రత్తగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. అట్లా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మన హెయిర్కి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత తల స్నానం చేసేయచ్చు. తర్వాత తలస్నానం చేశాక మన హెయిర్ ఎంత స్మూత్గా, సిల్కీగా ఉంటుందో మీరే చూడొచ్చు. ఇక్కడ నేను హెయిర్కి అప్లై చేసేది ఫుల్ వీడియో పెట్టలేదండి. ఎందుకంటే మీకు అది ఆల్రెడీ తెలుసు కాబట్టి జస్ట్ నేను ఎట్లా అప్లై చేసుకున్నాను అన్నది చిన్న క్లిప్పే యాడ్ చేశాను. చూడండి, ఇక్కడ మా పాపకు పెట్టింది కూడా నేను యాడ్ చేశాను. కానీ ఈ హెయిర్ ప్యాక్ మన హెయిర్ చాలా స్మూత్గా, సిల్కీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనము దీంట్లో ఎగ్ అట్లాగే బనానా యూస్ చేస్తున్నాం కాబట్టి మన హెయిర్ చాలా స్మూత్గా, సిల్కీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం ఉన్నది కాబట్టి మన హెయిర్ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత వాటర్ కంటెంట్ తీసుకున్నప్పటికీ అది బాడీ మొత్తానికి సరిపోదు కాబట్టి మన హెయిర్ ఎండలో తిరగడం బట్టి డ్రై అవుతుంది. అలాగే వాటర్ కంటెంట్ సరిపోక కూడా డ్రై అవుతుంది. అందుకే మనము ఇలాంటి ప్యాక్స్ యూజ్ చేసినప్పుడు మన హెయిర్ స్మూత్గా, సిల్కీగా కనపడడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ట్రై చేయండి. ఎగ్లో ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉండడం వల్ల మన హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి. రాలిపోతున్న జుట్టు కంట్రోల్ అవుతుంది. రాలకుండా చాలా బాగా గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎగ్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది. అది స్మెల్ వస్తుందని అనుకోకుండా ఎవరైనా యూజ్ చేయాలని అనుకున్నప్పుడు కంపల్సరీ యూజ్ చేయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్యాక్ వచ్చి చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను నా హెయిర్కి అప్లై చేసుకున్నాను. తర్వాత ఒక 10 to 15 మినిట్స్ హెడ్ మసాజ్ అన్నది చేసుకున్నానండి. ఆ తర్వాత హోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ని నేను మా పాపకు కూడా అప్లై చేస్తున్నానండి. మా పాప హెయిర్ చూసారు కదా ఎంత లాంగ్ ఉందో. ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలు ఎవరైనా చూడకుండా ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఇప్పటికీ అప్పటికి ఎంత డిఫరెంట్ ఉన్నదన్నది మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఈ హెయిర్ ప్యాక్స్ యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మనము
పైకి తీసుకోవడమే కాకుండా అంటే హెయిర్కి అప్లై చేసేవే కాకుండా మనం ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మన హెయిర్ అనేది చాలా మంచిగా గ్రోత్ అవుతుందండి. అలాగే హెల్తీగా గ్రోత్ అవుతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా మనము తీసుకోవాలి. అలాగే అప్పుడప్పుడు ఇలాంటి హెయిర్ ప్యాక్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఇంటర్నల్గా అలాగే పైన అంటే అవుట్ సైడ్ కూడా మంచిగా రిజల్ట్ అన్నది ఉంటుందండి. తప్పకుండా ఇలాంటి హెయిర్ ప్యాక్స్ యూజ్ చేయండి. అలాగే ఆయిల్స్ కూడా మంచిగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆయిల్ అన్నది మన హెయిర్కి చాలా ప్రొటెక్షన్గా యూజ్ అవుతుంది. మీరు ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు తప్ప ఇంటి దగ్గర ఉన్న టైం అంతా ఆయిల్ పెట్టుకుని ఉండడానికి ట్రై చేయండి. మేము ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకుని 30 మినిట్స్ తర్వాత తలస్నానం చేసామండి. మా హెయిర్ ఎట్లా ఉందో చూడండి. ఎంత స్మూత్గా ఉందంటే నాకు అంటే పర్సనల్ ఫీలింగ్, నా హెయిర్ టచ్ చేస్తే చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నా ఫీలింగ్ అయితే చాలా స్మూత్గా, అసలు హెయిర్ ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉందండి. ఎందుకంటే మనము బనానా అట్లాగే ఎగ్ యూజ్ చేసాం కాబట్టి చాలా స్మూత్గా సిల్కీగా ఉంది. మీకు తప్పకుండా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ ప్యాక్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నది రిజల్ట్, మీ ఫీలింగ్ ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పాప వీడియోస్, హెయిర్ వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.